అది ఆయన అడగాలి, మీరు నేను అన్నగా అడగాల్సింది. అవినీతి ఎమ్మెల్యే ఎవరో చెప్పండి సార్. చెప్తాను, చాలా నేను చెప్పే పాయింట్ ఒకటేనండి. నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పే పాయింట్ ఒకటే సార్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రజలు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. 60 ఏళ్ళు రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు చెప్పాడు. నేను 60 రాగానే పాపం అంటే చాలా జెన్యున్గానే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎం చేశాడు, ఆయన అయిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం జగన్మోహన్ గారికి ఇద్దాము. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నవాడు, ఆయనకు అవకాశం ఇస్తే ఎలాంటి తప్పులు చేయకుండా చాలా బాధ్యతగా ప్రవర్తించి ఆయన ఎందుకు కెరీర్ గురించి ఆలోచిస్తే మళ్ళీ రావాలని కోరుకుంటాడు. ఈయనేంటంటే 3 సార్లు చేశాను, నేనే సీఎం, నేను హైటెక్ హైదరాబాద్ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అంటే ఇక ఆయన ఎలా అనుకుంటున్నాడంటే, నేను చెప్పింది నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాడు. కానీ పరిస్థితుల వల్ల, పొత్తుల వల్ల పార్టీ అధికారం వచ్చి అనుకోవట్లే. ఆయన వల్లే మేమందరం కలిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు 170 నియోజకవర్గాలు రావాలి కదా, ఎమ్మెల్యే అందరూ గెలవాలి కదా, 25 మంది ఎంపీలు గెలవాలి కదా. ఒక్క నిమిషం, మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్. ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన పార్టీలోకి. ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళ కంపెనీ, ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు. చూడండి, అది ఆయనకి తేడా. ఇప్పుడు జూన్ 1 వరకు నేను అన్న తెలుసు, అన్న పార్లమెంట్ సభ్యులుగా చేశాడు. కోమరెడ్డి వెంకటేశ్వర గారు, సత్యబాబు గారు చేశారు పార్లమెంట్ సభ్యులుగా. జూన్ 2 వరకు నేను అఫీషియల్ ఎంపీగా ఉన్నాను. అలాగే అందరూ ఇప్పుడు ఈ వయసులో ఆయనకంటే చిన్నవాడైనా కానీ ఇది పాలసీ మీరు చూడండి. కాదండి, ఒక జెండా మీద గెలిచి ఇంకో జెండా ఎంపీగా ఉంటాం, ఇంకో జెండా ఎమ్మెల్యేగా ఉంటాం, ఇంకో జెండాలో మినిస్టర్ గా పనిచేయడం ఎంతవరకు సౌబండి. అందులో ప్రతాప్ రెడ్డి గారు నేను అధికారం కోసం కాదు, అదే చెప్తున్నా మీకు. నేను అధికారం కోసం మా పార్టీ మారే వ్యక్తిని కాదు. అర్థమైందా? ఈ రోజున రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలాగా ఆలోచిస్తున్నారు, చంద్రబాబు గారు ప్రధానమంత్రిలాగా ఆలోచిస్తున్నారు. మోడీ గారిని దించేస్తా, ఇంకోటి దించేస్తా, నేనే చక్రం తిప్పుతాను. నేను ఎప్పుడు చెప్పా, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతు ఇస్తాను అన్నమాట. అది రియాలిటీ, అది రియాలిటీ, ప్రాక్టికల్ అప్రోచ్.